మహిమ ప్రభావములు పరిశుద్ధాత్మ దేవునికే చెల్లును గాక. చేరి కూడి వచ్చిన దేవుని ప్రజలైన మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. క్రీస్తు ప్రేమను బట్టి మీరు కూడా ఒకరినొకరు వందనాలు తెలియజేసుకొనుడి. మంచిది, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆయన సన్నిధి సమాధానం మీకు తోడై ఉండి నడిపించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. కీర్తన గ్రంథము 121వ అధ్యాయము మొదటి నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి? చూసారా? చదవబడిన లేఖన భాగములు కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. సహాయం సంగతి తర్వాత ఏంటి? సహాయము సంగతి తర్వాత. అసలు మొదట మన ఆత్మీయ జీవితంలో ఒక పాఠాన్ని దేవుడు నేర్పుతున్నాడు ఈ రోజున. ఏంటి ఆ పాఠము అంటే, మనము ఎవరి తట్టు చూడాలి అనేది నేర్పుతున్నాడు. మనము ఎవరి తట్టు చూడాలి అనేది మనకి ఈరోజు పాఠము, ధ్యానము. పరిశుద్ధాత్మ దేవుడు నేర్పుతున్నాడు. ఈ మొదటి యొక్క ఆరాధనలో, ఈ మొదటి కూడికలో నీవు నేను కూడా ఎవరి తట్టు చూడాలి చెప్పండి. మీరందరూ అన్నారు యెహోవా తట్టు, యెహోవా తట్టు. మరి ఏ తట్టు మీరు చెప్పండి. మీరందరూ కూడా, నేను అడిగాను, మనం ఎవరి తట్టు చూడాలి అంటే యెహోవా తట్టు, యెహోవా తట్టు అన్నారు. మంచిదే. ఈయనకి ఆ సంగతి తెలియదా? మరి ఈయనకి ఆ సంగతి తెలిసి కూడా కొండల తట్టు ఎందుకు ఎత్తాడు? సహాయం కొరకు కొండల తట్టు ఎందుకు ఎత్తాడు కన్నులు? చెప్పట్లా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక వాక్యాన్ని మనకు తేటతెల్ల చేయబోతున్నాడు. వాక్యపు వెలుగులోనికి మీరు రాగలిగితే నీవు నేను కొండల తట్టు కాదు చూడవలసింది. నీవు నేను కొండల తట్టు కాదు చూడవలసింది. కొండల తట్టు కాదు నీ కనులు ఎత్తవలసింది. ప్రసంగి గ్రంథంలో అంటాడు, 5వ అధ్యాయములో 2వ వచనం చదివితే, నీవు దేవుని సన్నిధిలో ఉన్నావు కనుక అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపెట్టనీక నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. చూడండి, ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడో రాశాడు, నువ్వెక్కడున్నావు కూడా రాశాడు బైబిల్ గ్రంథంలో. అమ్మ వింటున్నారా? దేవుడు ఎక్కడున్నాడు? కొండల మీద ఉన్నాడా? మాట్లాడండి. దేవుడు ఎక్కడున్నాడు? కొండల మీద లేడుగా. కనుక కొండల తట్టును చూడకూడదు. నీ దృష్టి, నీ ధ్యాస, నీ ధ్యానము, నీ మనస్సు ఎక్కడ ఉండాలి అంటే ఆకాశమందు ఉండాలి. నువ్వెక్కడున్నావు? భూమి మీద ఉన్నావు. మనమందరం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. మన దృష్టి ఎక్కడున్నారంటే మన పైనున్న ఆకాశం మీద ఉండాలి. భూమి మీద ఉన్న మనము భక్తులము కనుక, భూమి మీద ఉన్న మనము ఆయన బిడ్డలము కనుక
భూమి మీద ఉన్న మనము కొండల తట్టు కాదు చూడవలసింది, ఈ తట్టు కాదు చూడవలసింది, లేక ఈ తట్టు కాదు చూడవలసింది, లేక మరొక తట్టు కాదు చూడవలసింది. మరి ఏ తట్టు చూడాలంటే ఆకాశము తట్టు చూడాలి. ఆకాశము తట్టు చూడాలి. భూమి మీద నువ్వు ఉన్నావు గనక, ఆకాశముని పైన ఉన్నది గనక నీవు నేను చూడవలసింది ఏ తట్టు? ఆకాశము తట్టు. ఇప్పుడు చెప్పండి, భూమి మీద ఉన్న మనమందరము ఆకాశము తట్టు చూడాలి అంటే ఎట్లా చూడాలి? మీ ఆత్మీయ జీవితంలో ఎప్పుడైనా చూసారా మీరు? మీ మొక్కలు మండ. మీకోసం ఈ పాఠం తీసుకొచ్చాడు దేవుడు. ఎప్పుడు చూసినా దెబ్బబాలనుగా ఎప్పుడు కూడా మీ జీవితాల్లో ఎట్టా కిందేముందో తెలుసా? చూడండి, పరిశుద్ధ లేఖనములో నుంచి సామెతల గ్రంథం, పరిశుద్ధ లేఖనముల నుంచి దయచేసి చూడండి, 15వ అధ్యాయం 24వ వాక్యం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున కిందే ఉంది. మీరు ఎటు చూస్తారు ఎంతసేపుడికి? మాట్లాడండి, మాట్లాడండి. మీరెప్పుడు మోకరించినా, మీరెప్పుడు ప్రార్థించినా ఏం చేస్తారు మీరు? ఏం అవసరం మీకు అసలు? మీరు చూడవలసింది ఆకాశము తట్టు. ఆకాశము తట్టు అంటే ఏం రాశారట? కిందనున్న పాతాళమును తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమునకు పోవు. పరమునకంటే పరలోకం. పరలోకం పైనుంది, పాతాళం కిందనున్నది. వింటున్నారా? మీకు ఈ పాఠం మీ మనసులో ఫిక్స్ అయిపోవాలి, మీ హృదయంలో ముద్రించబడాలి. ఇంకెప్పుడు కూడా మీరు గనక ఒకవేళ గనక ఒక్క బోర్లగా చెప్పండి, బోర్లించి గుండ్రాయలాగా తల నేలకు వంచి ఒకవేళ కనుక ఉంటే డ్రమ్ము కర్ర తీసుకొచ్చేస్తా మీ దగ్గరికి. చెప్తున్నా, పాఠం తెలియక ముందంటే చేసావు, పాఠం తెలియక నువ్వు బొక్క బార్లగానో గుండ్రాయలాగానో లేకపోతే తల నేలకి ఆనించేవేమో. నీవు చూడవలసింది ఆకాశము తట్టు. ఆకాశము తట్టు చూడకుండా ఇక నుంచి మీరు ఎవరైనా ఒకవేళ నేలకు బోర్లగా పడి కనుక తలకాయ నేల కానించి చేతుల మీద తలకాయ పెట్టి బైబిల్ మీద తలకాయ పెట్టి డ్రమ్ము కర్ర తీసుకొస్తాను మీ దగ్గరికి. అర్థమైందా? టంగుమని మీ బుర్ర మీద కొడతా. సరేనా? సరేనా? దేనికి సరే అంటే కొట్టడానికైనా కొట్టించుకోవడానికైనా ఇష్టపడ్డారు, కానీ మీ పద్ధతిని మార్చుకోవడానికి మీరు ఇష్టపడట్లా. నేను చెప్తున్నాను, దేవుడు ఒక పాఠాన్ని మనకి నేర్పుతున్నాడు. ఇంతవరకు మీరు అజ్ఞానంగా ప్రార్థన అంటే చాలు తీసుకెళ్ళి నేలకు తలకాయ పడేసేవాళ్ళు. ప్రార్థన అంటే చాలు తీసుకెళ్లి నేలకు తలకాయ పడేసేవాళ్ళు కొంతమంది. మరి కొంతమంది ఉన్నారు చండాలంగా వెనకమాల ముడ్డెత్తి. ఏమెత్తి? ఇక నుంచి ఆ పనులు చేయకండి, ఇక నుంచి అలా ప్రార్థించకండి. వెనకమాల ముడ్డెత్తి ఎదరకు వంగిపోయి తల శాంతం తీసుకెళ్ళి నేల కానిచ్చి ఎదర తలకాయేమో నేల కానిచ్చి వెనక మళ్ళీ ముడ్డేమో ఎత్తి రోతగా అనుకోమాకండి, తప్పుగా అనుకోమాకండి.
ఇక నుంచి అలాగూ మనము చేయకూడదు, చేయమాకండి మీ మనసులో ఫిక్స్ అయిపోవాలి. మీ హృదయంలో ఈ వాక్యం ముద్రించబడాలి. ఎక్కడైనా ఇంట్లో చేసినా, మందిరంలో చేసినా, ఎక్కడ చేసినా ఈ వాక్యం నీకు గుర్తుండిపోలేక, గుర్తు రావాలి అంతే. భయంతో మరలా నువ్వు లెగవాలి అంతే కాదు. అర్థమైందా మీకు? అలవాటు ప్రకారం నువ్వు మాకు ఎమ్మండి నీకు గుర్తుకు రావాలి, లెగవాలి అంతే. అమ్మో, వాక్యం తెలిసిన తర్వాత నేను తప్పు చేయకూడదు, వాక్యం తెలిసిన తర్వాత నేను పొరపాటు చేయకూడదు. తెలియకంటావా నా ఇష్టమైనడికి చేశాను, ఒక్క బార్లకు పడ్డానో, లేకపోతే తలకాయ నేలకు వచ్చి నేను చేశాను, లేకపోతే నా చేతి మీద వాలిపోయి చేశాను, లేకపోతే వెనక మనం ముడ్డెత్తి చేసి ఎదరికి వంగిపోయి చేశాను, ఎలాగోలా చేశాను. కానీ ఈరోజు వాక్యాన్ని పరిశుద్ధాత్మదేవుడు నాతో స్పష్టంగా చెప్పాడు కనుక ఇక నేను ఎప్పటికీ ఒక్క బోర్లకు పడి తలకాయ నేలకు వచ్చి వెనకమాల ఎత్తి ఇక ప్రార్థన చెయ్యను అనేటువంటిగా తెలుసుకో. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు కనుక నీ దృష్టి, నీ మనస్సు ఆకాశము తట్టు చూడు. ఏం చేయాలి? కిందనున్న పాతాళాన్ని తప్పించుకోవడానికి బుద్ధిమంతుడు పరమలకు పోవు జీవ మార్గమున నువ్వు చూడవలసిన ఆ వైపుకి, ఆకాశము తట్టును చూడాలి. కింద ఏముంది? పాతాళము. పాతాళములో ఉండేది ఎవరు? పాతాళములో ఉండేది సాతానుడు. పాతాళంలో పడవేయబడింది ఎవరై అంటే ఆ సాతానుడు, అపవాది. వాడు అక్కడ గాలి ఆడక బయటకు వచ్చాడు ప్రస్తుతానికి. అర్థమైందా? ఏమాడక ప్రస్తుతానికి పాతాళం వాడికి గాలి ఆడక. ఎందుకంటే పరలోకంలో ఉండేవాడు కదండి వాడు. ఎక్కడ ఉండేవాడు? దగ్గ మెరియు బంగారం కలిగినటువంటి మంచి సౌందర్యం కలిగినటువంటి పరలోకంలో కదా వాడు ఉంది. ఇప్పుడు పాతాళములో ఏముంటది? కట్టిగా చీకటి, వెలుగు ఉండదు. కనుక ప్రస్తుతానికి వాడు అక్కడ ఉండలేకపోయాడు. ప్రస్తుతానికి బయటకు వచ్చాడు. బయట భూమి మీద ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ప్రస్తుతానికి వాడు తిరుగుతున్నాడు, సంచరిస్తా ఉన్నాడు. అర్థమైందా? సరేనా? మీ దృష్టి, మీ మనస్సు ఆయన తట్టు చూడాలి. కొండల తట్టు కాదు, ఆ తట్టు కాదు, ఈ తట్టు కాదు, పేతురులాగా అటు ఇటు కాదు చూడవలసింది. నువ్వు చూడవలసింది ఆకాశమందున్న దేవుని తట్టు చూడాలి. ఎవరి తట్టు చూడాలి? దేవుని తట్టు చూడాలి. ప్రార్థనలో భంగిములు ఉన్నాయి. మోకాళ్ళ ప్రార్థన ఉన్నది, మడిగాళ్ళ ప్రార్థన ఉన్నది. అంటే సగం మోకాళ్ళు అంటారే, నిలువు మోకాళ్ళు, నిలువు మోకాళ్ళు, సగం మోకాళ్ళు. తెలుసుగా నిలువు మోకాలు అంటే? తెలుసా తెలీదా మీకు? సగం మోకాళ్ళు అంటే ఆ నిలువు మోకాళ్ళ మీద ఉన్న మనిషి వచ్చి కాళ్ళ మీద ఆని ఉంటారు. నిలువు మోకాళ్ళు ఉన్న మనిషి కాళ్ళ మీద వచ్చి ఆనే అన్నాడు. కనుక నీవు మోకాలు, నిలువు మోకాళ్ళ మీద ఉండి ఆయన తట్టు చూడు. ఆ నిలువు మోకాళ్ళ మీద ఉండలేనప్పుడు అవసరమైతే మరొక స్టెప్ దిగి, సెకండ్ స్టెప్ ఏంటి తెలుసుగా? ఆ కాళ్ళ మీద ఆనిచి ఉండటం. తెలుసుగా మీకు? తెలుసా తెలీదా? ఆ మడి కాళ్ళ మీద, ఆ కాళ్ళ మీదకి వచ్చి అలాగ మీరు ఆనిచి ఉండటం. ఏమాత్రం ఇక బొక్కబారులాగా ఏమాత్రం మెడకాయ తీసుకెళ్ళి నేల మీద వేసి, చేతుల మీద పెట్టి, బైబిల్ మీద పెట్టి ఆ భక్తి ఇక మీరు విడిచిపెట్టండి యేసు నామమున. ప్రార్థన భంగిమలలో చేతులెత్తి ప్రార్థించుట. ఏంటి? చేతులెత్తి ప్రార్థించుట, తల ఎత్తి ప్రార్థించుట.
ఏంటి ఇట్టా చేయొచ్చు, ఏనండి ఇట్టా చేయొచ్చు, ఇట్ట కూడా చేయొచ్చు. ఇట్ట కన్నా ఇది బెస్ట్. అర్థమవుతుందా? చేతులు ఎట్టెత్తవచ్చు, ఇట్ట ఎత్తవచ్చు. అర్థమవుతుందా? కనుక ఇలా ప్రార్థించవచ్చు, ఇలా ప్రార్థించవచ్చు, ఇలా ప్రార్థించవచ్చు, ఇలా ప్రార్థించవచ్చు. కానీ ఒక్క బార్లుగా మాత్రము తల నేలకు తీసుకువెళ్ళేసి వెనకమా లేపేసే ప్రార్థన మానేసేయండి. అర్థమైందా? మీరు ట్రై చేయండి, నేను ట్రై చేస్తా. అలవాటు పడిన ఆ ప్రార్థన మనం విడిచిపెడదాం. దేవునిలో బలము పొందుదాం, దేవునిలో లోతైన అనుభవానికి నడిపించబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ లేఖనం నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 123వ అధ్యాయం మొదటి మాట. ఆకాశమందు ఆసీనుడవై ఉన్నవాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. స్తోత్రం చెప్పడం ఒకసారి. 121వ అధ్యాయములకు వచ్చేసరికి ఏమన్నాడు? కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అన్నాడు. 2 అధ్యాయాలు మారేసరికే మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? 2 అధ్యాయాలు మారేసరికి అంటున్నాడు ఇప్పుడు, ఆకాశమందు ఆసీనుడై ఉన్నవాడా, నీ తట్టు కన్నులెత్తుచున్నాను. అంటే ఇప్పుడు ఎవరి తట్టు కన్నులెత్తడం మానేశాడు? కొండల తట్టు కన్నులెత్తడం మానేశాడు. బాగా అర్థం చేసుకోండి. కొండలు ఎత్తుగా ఉంటాయా? కొండలకు మించి ఆకాశం ఎత్తుగా ఉండదా? కనుక కొండల తట్టు చూడటం మానేశాడు, ఆ పర్వతాల తట్టు చూడటం మానేశాడు, ఆ తట్టు ఈ తట్టు చూడటం మానేసి ఆకాశమందున్న ఆసీనుడా. ఎంత కనపడతాడు ఇప్పుడు ఆయన? అమ్మా, ఆయన ఇప్పుడు ఎట్ట కనపడుతున్నాడు? ఆయనకి ఆకాశమందు ఆసీనుడై, సింహాసనాసీనుడై కనబడుతున్నాడు. బా, నీకు అర్థమైందమ్మా? ఇప్పుడు ఎట్ట కనబడతాడు ఆయనకి? ఇప్పుడు ఏం చేస్తాడు? నీకులా పెడతాడా? పెట్టండి దగ్గర నుంచి. ఇప్పటికే చాలా తప్పు చేసే కదా మనం. ఏమంటారు? ఇప్పుడు భక్తుల అనుభవం మారిందా లేదా? 21వ అధ్యాయం 121వ అధ్యాయం వచ్చింది. 123వ అధ్యాయం వచ్చేసరికి మార్చుకున్నాడు లేదా? మనం కూడా మార్చుకుందాం, మనం కూడా మారుదాం. రాను రాను లోతులోనికి, రాను రాను వాక్యానుసరమైన జీవితానికి, రాను రాను ప్రభు పోలికలోనికి, రాను రాను ఆత్మీయలో మనము మనకున్న ముందు తరము భక్తులు అనుభవాల్లోనికి వెళ్ళిపోతాం. 121లోనేమో కొండల తట్టు చూస్తున్నా, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చినటువంటి ఆయన కొండల తట్టు కాదు, ఆ తట్టు కాదు అని చెప్పేసి అస్సలు ఆకాశమందు ఆసీనుడై ఉన్నవాడా, నీ తట్టు కన్నులెత్తుచున్నాను. పాటలు నేర్పుతున్నాడు, నేర్చుకోండి. ఒక మాట చెప్తే ఇప్పుడు మీకు చెప్పనవద్దా? చూడండి, కీర్తన గ్రంథం 53వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశముల నుండి, అదండి సంగతి. దేవుడు చూస్తాడు. అర్థమైందా? ఎక్కడ నుండి చూస్తున్నాడు? ఆకాశముల నుండి చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నాడు? వివేకం కావాలంట. ఏం కావాలి? పిచ్చిదానా, పిచ్చి మొహమాడ, కిందంగా చూస్తున్నాడు. గొప్ప నేనే ఆడున్నాను. అర్థమైందిగా? అర్థమైందిగమ్మా? ఏం కావాలి ఇప్పుడు మనకి? వివేకం కావాలి. నేనేమో ఆకాశం ముందు ఉంటే, నువ్వేమో కిందంగా చూస్తున్నావు, పాపాల వెంక చూస్తున్నావు. కిందేమో సైతాన్ గడికి ఏర్పాటు చేసింది అది. వారి దూతులకి, దుష్టునికి, వారి సంబంధులకి, పాపము చేసిన వారికి అక్కడ ఏర్పాటు చేస్తే మాట్లాడితే చాలు, మోకరిస్తే చాలు. మీరు ఏం చూస్తా ఉంటారు?
ఏం పని నీకు? నేను అక్కడున్నా, ఆకాశమందు నేను ఆశ్చర్యుడై నేను అక్కడున్నా. నేను మీ తట్టు చూస్తుంటే మీరు నా తట్టు చూడట్లా. అర్థమైందా మీకు పిల్లలారు? అర్థమైందా పిల్లలారు? అర్థమైందా అని అడుగుతున్నా. అందరికి నోరులు లేవా? తెచ్చుకోలేదు ఈయన ఇక్కడ పెట్టొచ్చారా? సరుస్తుంది చెప్పండి. ఇక్కడ గమనిస్తే దేవుడంట ఆకాశముల నుండి నరులను పరిశీలిస్తున్నాడంట, చూస్తున్నాడంట. ఏమని? వివేకము కలిగి నన్ను వెతుకుతారేమో, నన్ను కనుగొంటారేమో, నా వైపుకు చూస్తారేమో, నా మీద దృష్టి పెడతారేమో, నా మీద మనసు పెడతారేమో అని చూస్తున్నాడంట. ఏం కలిగి? ఇప్పుడు వరకు నాతో సహా మీకు కూడా ఏం లేదు, వివేకం లేక కింద పడి తలకాయ నేలకేసి, అర్థమైందా? ఎంతసేపుడికి మెడ వంచి కూర్చోరా వచ్చి నా మీద అన్నట్టు. ఏమండి? మరి అంతే కదా. మనం ఎవరి వైపు చూస్తున్నాం? కింద వైపు. కింద ఎవరిది? సైతాను గాడిది. ఓహో, నా కోసం చూస్తున్నావా, నా మీద దృష్టి పెట్టావా అని అనుకున్నా. నువ్వు ఎప్పుడైతే మోకరించి తలకాయ నేలెత్తావో వాడు వచ్చి నీ మెడల మీద కూర్చుంటాడు అనమాట. అర్థమైనా? కూర్చోగానే నువ్వేదో పెద్ద ప్రార్థన చేస్తావు అనుకుంటావు. ఈ పూట ఆడు ప్రార్థన చేయని నిన్ను. అర్థమైందా? అవసరమైన నిన్ను వదిలేస్తే గుర్రం కూడా పెట్టేస్తావు. ఆ ప్రార్థనలో ఏం పెట్టేస్తావు? గుర్రకు కూడా పెట్టేస్తావు ఆ ప్రార్థనలో. ఎందుకని? నువ్వేదో ప్రార్థన చేద్దాం అనుకున్నావు కానీ ఆడు ప్రార్థన చేయనీయుడు. కారణం ఏమిటంటే నువ్వు ఎప్పుడైతే నేలకు బోర్ల పడిపోయి తలకాయ వచ్చేసావో ఇక వాడు వచ్చి కూర్చున్నాడు. మీరు ప్రార్థన చేసినప్పుడు ఇంట్లో పిల్లలు ఉంటే తెలిసింది మీకు ఆ సంగతి. మీ మీద ఎక్కి వాళ్ళు ఆడుతుంటే, మీ మీద వచ్చి వాడుతుంటే, అర్థమైందా? మీ మీద వచ్చి ఊగుతుంటే భలే ఉంటుంది. వాళ్ళకి అర్థమైంది. భలే నడిచింది కదా ప్రార్థన అప్పుడు. సైతాన్ని గాడు అలా ఉంటుంది పరిస్థితి. అదే మీరు నిలువు మోకాలు వేసి, అదే మీ తల పైకెత్తి, అదే మీరు చేతులెత్తి, అదే మీరు ఒకవేళ మడిగాలేసి, అదే మీరు ఒకవేళ ప్రార్థన చేస్తుంటే, కన్నీరు విడుస్తూ ఉంటే, ఒకవేళ మీరు ఆ పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన, మీ శరీరాన్ని నలగొట్టుకునే ప్రార్థన మీరు చేస్తూ ఉంటే అంటున్నాడు, ఆకాశమందు నుండి నేను చూస్తున్నాను. వివేకం కలిగిన వారు ఎవరైనా ఉంటారేమో, వివేకం కలిగి ఎవరైనా చేస్తారేమో, వివేకం కలిగి ఎవరైనా కన్నీరు విడుస్తారేమో, వివేకం కలిగి ఎవరైనా మోకాలు వేసి, వివేకం కలిగి ఎవరైనా తమ శరీరాన్ని నలగొట్టుకుంటూ, వివేకం కలిగి ఎవరైనా పశ్చాత్తాపడుతూ ఉంటారేమో అని చూస్తా ఉన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. మరి ఇప్పుడు ఈ వాక్యం ద్వారా మీకు వివేకం కలిగిందా? మాట్లాడట్లేదు. మళ్ళీ ఈ వాక్యం ద్వారా మీకు వివేకం కలిగిందా? మీరు ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నా, ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నా, మీరు వివేకం కలిగి చూడవలసింది భూమి తట్టు కాదు, పాతాళము తట్టు కాదు, కొండల తట్టు కాదు. మరే తట్టు చూడాలి? ఆకాశము తట్టు చూడండి. ఆకాశము తట్టు చూసి మీరు మోకాలు వేసి, మీరు చేతులెత్తి, మీరు ప్రార్థన చేసి, మీరు కన్నీరు విడవండి. ప్రభు మీకు సహాయం చేయబోతున్నాడు. ప్రభు మీకు సహాయం చేయబోతున్నాడు. ప్రభు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. ప్రభు మీ ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నాడు. ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఇస్తాడా? ఇస్తాడా? మీకేం డౌట్ ఏమో ఒకవేళ? ఇస్తాడా? ఇవ్వడా? సరే, మొత్తానికి చూడండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము మొదటి మాట చదువుకుందాం. యెహోవా ఇలాగు ఆజ్ఞయించుచున్నాడు, ఆకాశము
నా సింహాసనము, భూమి నా పాదపీఠము. దేవుడే చెప్తున్నాడు ఏమని? నా నివాసం ఏంటంటే ఆకాశం, నా సింహాసనం ఏంటంటే ఆకాశం. అర్థమైందా? నేను కాలు పెట్టుకునే పీట ఏంటి తెలుసా? ఈ భూమి. ఎంత పీట కావాల్సి వస్తుందో. ఈ భూమి అంతా కూడా ఆయన కాళ్ళ కింద ఒక పీట. అర్థమవుతుందా అమ్మ? అర్థమవుతుందా? మనం ఆ పీటని దేనికి వాడుకుంటాం? స్తోత్రం చెప్పండి. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అంటున్నాడు. ఓ పిల్లలారా, ఆకాశమందు ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు కనుక ఆయన తట్టు చేతులు ఎత్తండి, ఆయన తట్టు మీ కళ్ళు ఎత్తండి, ఆయన తట్టు మీ తల ఎత్తండి, ఆయన తట్టు చూసి ప్రార్థించండి. నిద్ర వస్తుందంటారు, ఇక మగతగా ఉండిద్దంటారా? మత్తుగా ఉండిద్దంటారా? మెడల మీద వచ్చి కూర్చుంటాడా? ఊపులమ్మ చూపిద్దా? సాపులమ్మ సాపమనిద్దా? ఏం పని చేయడు. అక్కడ ప్రార్థన ముందు అపవాది పని చేయడిక. ప్రార్థన నువ్వు ఆ విధంగా చేయడం ప్రారంభిస్తే అపవాది అక్కడ ఉండనే వెళ్ళొస్తానమ్మా. ఇక నీ పద్ధతి మారింది, నీకు వివేకం కలిగింది, ఇక నీలో మార్పు కలిగింది, నేను ఉన్నానా అని వెళ్ళిపోతాడు. ఇక చూడండి నీకు ఒళ్ళు నొప్పులు ఉండవు, ఇక చూడండి నీకు నడువు నొప్పులు ఉండవు, ఇక చూడండి నీకు కాలు నొప్పులు ఉండవు, ఇక చూడండి నీకు ఏముండవు. ఎందుకని? ఇప్పుడు వరకు వాడు రకరకాల నొప్పులు, రకరకాల బలహీనతలు నివాసం చేశాడు కదా. నివాసం చేశాడు కదా. వాడితో నువ్వు నివాసం చేస్తే నీతో వాడు నివాసం చేశాడు. ఆయనేమో నీ మీద దృష్టి పెట్టాడు, నువ్వేమో ఆయన మీద దృష్టి పెట్టలా. నువ్వేమో ఆయన వైపు చూడలా, నువ్వేమో ఆయన వైపు చేతులా, చేతులు ముడుచుకొని తనక బోర్లేసి వెనక బా లేపి, ఇదిగో సాతానా నీ మీద దృష్టి పెట్టాను, నా మీద దృష్టి పెట్టానట్టుగా, నువ్వు నా దగ్గర రా అన్నట్టుగా. అందుకే ఆడు ఇష్టం వచ్చాడుకి నేను తడిగొడ్డ పిండినట్టుగా పిండాడు, నలిపేశాడు, మీద పడి తొక్కాడు. ఎప్పుడైతే నువ్వు మోకాలు వేస్తున్నావో, ఎప్పుడైతే నువ్వు తలపైకి ఎత్తావో, ఎప్పుడైతే నువ్వు చేతులు ఎత్తావో, ఎప్పుడైతే నలగొట్టుకున్నావో, ఎప్పుడైతే కన్నీరు పశ్చాత్తాపం పెడతావో, అమ్మాయి ఉన్నానమ్మా, వెళ్తానమ్మా, వేడి పడుతున్నాం, మంట పడుతున్నామ్మా, అమ్మమ్మ వెళ్ళిపోతానమ్మా అమ్మమ్మ అని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఆడికి సెగ పుట్టిద్దిగా, ఆడికి మంట పుట్టిద్దిగా. నీకు వివేకం కలిగిందని ఇక నువ్వు మొత్తానికి ఇటువరకులాగా చేయట్లేదని ఆడికి అర్థమైపోయి ఆడు వెళ్ళిపోతాడు. ఇక ఎంతమంది కోరుకున్నాడు ఆడు వెళ్ళిపోవాలని? ఎంతమంది కోరుకున్నాడు వాడు మిమ్మల్ని విడిచిపోవాలని? ఎంతమంది కోరుకున్నారు మీ బలహీనతలు, మీ అనారోగ్యాలు విడిచిపోవాలని? నిజం చెబుతున్నాను, వాక్య ప్రకారం మీరు చేయండి, మీ బలహీనతలు మిమ్మల్ని విడిచిపోతాయి, మీ అనారోగ్యాలు మిమ్మల్ని విడిచిపోతాయి. కొన్ని వాడి వల్ల కలిగే ఉంటాయి, కొన్ని వాడు పెట్టే ఉంటాయి. అర్థమవుతుందా? ఈ రిపోర్ట్లో వచ్చేయి కావు, టెస్ట్లో వచ్చేయి కావు. కొన్ని వాడు పెట్టి వాడు బలహీనతకి గురి చేసి వాళ్ళు మనం కృంగదీసి, ఇక నువ్వు మోకాలు లేవులే, నీ శరీరం అంతగా తట్టుకోలేదే, నీ కాలు అంతగా పనిచేయలే, నీ నడువును అంతగా పనిచేయలే అని చెప్పి వాడే మనకి ఆలోచన పుట్టించి అదోయిందా పొడుగు పెట్టేస్తాడు. ఇక సాఫ్ట్గా నెల కానిచ్చి తలకే వచ్చేసి ఏ రకంగా చేపిస్తాడు ఆ రకంగా చేపిస్తాడు. ఎప్పుడైతే వెట్టవాడి కలిగిందో, ఎప్పుడైతే మీలో నుంచి వాడికి సెగ పుట్టిందో, ఎప్పుడైతే మీరు నలుగుతూ ఉంటారో ఆడికి మిమ్మల్ని విడిచిపోవటం ప్రారంభమైంది. ఆటోమేటిక్గా మీ శరీరంలో మార్పు కలిగింది, మీ అవయవాల్లో మార్పు కలిగింది, మీకు ఆరోగ్యం వస్తుంది. మీరు అలా ప్రయత్నం చేసి చూడండి, ప్రతి ప్రార్థనలు మీరు మోకాలు వేయండి, ప్రతి ప్రార్థనలు మీరు మడిగాలు వేయండి, ప్రతి ప్రార్థనలు మీరు తలెత్తండి, ప్రతి ప్రార్థనలు మీరు చేతులెత్తండి. ప్రతి ప్రార్థన ద్వారా దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు, జయాన్ని ఇస్తాడు. అపవాదికి అపజయం కలుగుతుంది, విడిచిపోతాడు. బలహీనతలు, సమస్యలు విడిచిపోతాయి. దేవుని కార్యాలు చూస్తారు. మీరు ప్రార్థన పరిస్థితులు మార్చేట్టుగా నిశ్చయముగా ఈ ప్రార్థన ద్వారా మీ పరిస్థితులు మారిపోతాయి. హల్లెలూయా. పరిశుద్ధ లేఖనం చూడండి, రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 30వ వచనం కాంచి 39 వరకు చదివినా పర్లేదు.
రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 30వ వచనం 39, 8వ అధ్యాయము 30వ వచనం 39 వరకు. మరియు నీ దాసుడినైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడెల్లా నీ నివాస స్థలమైన ఆకాశమందు ఏంటి ఆకాశమందు మీరుండి విని మా విన్నపములు అప్పుడు అంగీకరిస్తాడంట. ఓ వివేకం లేదానే, ఓ వివేకం లేనోడా, భక్తులు అంతమందికి తెలిసినప్పుడు మనకు తెలియపోవడం ఏంటి అర్థం కాలేదు. ఎప్పుడు ఆలకిస్తాడు, ఎప్పుడు అంగీకరిస్తాడో చెప్తున్నాడు. అర్థమైందా? ఈ స్థలమందు చేరి ఆకాశమందు మేము నీ తట్టు చూసి మేము చేసే ప్రార్థనలు విజ్ఞాపనలు నువ్వు ఆలకించి అంగీకరిస్తావు. హల్లెలూయా. ఆయన ఆకాశమందున్నాడు కనుక నీవు ఆయన తట్టు చూడు. ఆకాశమందున్న ఆయన తట్టు చూసి విజ్ఞాపన చేయి, ప్రార్థన చేయి, నీ విన్నపములు ఆయనకి తెలియచేయి. ఆయన ఆకాశము నుండి ఆలకించి విని అంగీకరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు ఒక పేరు అని తెలుసుగా మీకు, ప్రార్థన ఆలకించువాడా. ఏం ఆలకిస్తాడు? ప్రార్థన ఆలకిస్తాడు ఆయన. ఆయన అంటాడు ఆశ, ఏమంటాడు చెప్పండి, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? ఆకాశమందు నీవుండగా లోకములని ఏది నాకు అక్కరలేదు. నిజమైన విశ్వాసులకి లోకంతో పని లేదుగా, నిజమైన ఆత్మీయులకు లోకం అసలు అక్కర్లేదుగా. లోకంలో ఉండాలి, లోకంలో బ్రతుకుతుండాలి, కానీ లోకం మనకు అవసరంలా. మనకు కావాల్సింది యేసయ్యే. మనం జీవించవలసింది యేసయ్య కోసమే, మనం బ్రతకవలసింది యేసయ్య కోసమే. మన ఉనికి ఆయన, మన శ్వాస ఆయన. ఏమంటారు? మన శ్వాసలోనే అసలు ఏముంది? శ్వాసను నువ్వు పీల్చుకొని వదులుతుంటే ఏముంది? యేసు. వదులుతుంటే ఏముంది? యేసు. పీల్చుకుంటే ఏముంది? యేసు. ఒకసారి చూడండి, ట్రై చేయండి, అనండి యేసు అని అవుతుంది. మళ్ళీ ఆ శ్వాసను వదలండి, ఏమవుతుంది? నీ శ్వాస, నీ ధ్యాస యేసే. ఆకాశమందు నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు. కానీ మనం దానికి ఆపోజిట్, నువ్వు నాకు అక్కర్లేదయ్యా, నాకు లోకం కావాలయ్యా. దానికి మనం ఆపోజిట్. దేనికి? ఆ వాక్యానికి మనం వ్యతిరేకులం. మనకు లోకమే కావాలి, మనకు లోకులే కావాలి, మనకు ఆయన అవసరంలా. ఆయన మన పక్కన పెట్టేద్దాం. ఇక్కడ ఈయన అంటాడు భక్తుడు, ఆకాశమందు నీవుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు. ఈ తీర్మానం ఉందా నీకు? నువ్వు ఉంటే చాలు యేసయ్య ఉందా? నీవుంటే చాలు యేసయ్య నాకు. ఎవరున్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా యేసయ్య నీవుంటే చాలు. కనుకనే లోకం కోసం కాక, లోకాన్ని కోరుకోక, ఎప్పటికప్పటికి లోకాన్ని అవాయిడ్ చేస్తూ, లోకముతో రాజీ పడక, లోకులతో రాజీ పడక, ఈ లోకములో జీవించాలి గనక, మన మనుగడ సాగాలి గనక, జీవించిన మన మనుగడ సాగిన, మనం జీవించే జీవితము, మనం బ్రతికే బ్రతుకు ఎవరి కొరకయ్యా అంటే, మన కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాడి కొరకు జీవించాలి. నీ కొరకు మరణించాడు ఒక ఆయన,
నిన్ను ప్రేమించి రక్తాన్ని కార్చాడు ఒక ఆయన నీ కొరకు మరలా రాబోతున్నాడు. ఆయన కొరకు నువ్వు జీవించు. ఆయన నీ కొరకు రాబోతున్నాడు. ఆయన నిన్ను తీసుకొని పోవడానికి రాబోతున్నాడు. నీ కొరకు సిద్ధపరిచిన పరలోకములోనికి నిన్ను చేర్చడానికి రాబోతున్నాడు. మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. ఆయన మాట తప్పడు. ఇప్పుడు నువ్వేమైపోవాలంటే ఇప్పుడు ఆయన కొరకు సిద్ధపడిపోవాలి. ఇప్పుడు నువ్వు ఆయన కొరకు జీవించాలి. హల్లెలూయా. పరిశుద్ధ లేఖల నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ చెప్తున్నాను ఒక మాట. ఎంతమందికి ఆకాశ వాక్యంలో విప్పాలి, ఎంతమందికి పట్టజాల దీవులు కుమ్మరించబడాలి మీరు కోరుకుంటున్నారు? ఎంతమందికి ఆకాశ వాక్యంలో దేవుడు విప్పి పట్టజాల దీవులతో కుమ్మరించాలని కోరుకుంటున్నారు? అయితే ఒక పని చేయండి. ఏంటా పని? దేవుని సన్నిధికి ఆహారాన్ని తీసుకొని రండి. మీరు తినే దానిలో తీసి దేవుని సన్నిధికి తీసుకురండి. మీ రాబడిలో దేవునికి 10వ భాగముగా 10వ భాగముగా తీసి తీసుకురండి. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వర్తిల్లిన కొలది అదే 10వ భాగానికి మించి ఇవ్వండి. ఎందుకన్నా ఆ మాట మీరు అంటారేమో, యేసు ప్రభు వచ్చి 10వ భాగాన్ని కొట్టివేసేసాడు తెలుసా? శాస్త్రుల నీతి కన్నా పరిసయ్యుల నీతి కన్నా మీ నీతి అధికము కావాలి అన్నాడు. అర్థమవుతుందా? 10వ భాగం ప్రకారంగా ఏది? పాత నిబంధనగా. నూతన నిబంధనకు వస్తే ఏమన్నాడు? శాస్త్రుల నీతి కన్నా పరిసయ్యుల నీతి కన్నా మీ నీతి అధికము కావాలి. ఇంకా నువ్వు అవసరమైతే అధికంగా దేవునికి ఇవ్వు, వర్తిల్లిన కొలది ఇవ్వు. హల్లెలూయా. అప్పుడంట దేవుడంట ఆకాశ వాక్యంలో విప్పుతాడంట. పట్టసాలని దీవెనలు కుమ్మరిస్తాడంటండి, కుమ్మరిస్తాడంట. మీకు మామూలుగా తీసుకోమన్న ఈ విషయం, కుమ్మరించడం అంటే ఏంటో తెలుసా? మీరంటారు కుమ్మరించేస్తారు వర్షం. ఓ నాయన ఎంత కుమ్మరించినారు. వాగులు వంకలు డొంకలు కూడా ఏమైపోయినాయి? ఏకమైపోయి చెరువులైపోయి నదులు సముద్రాలు అయిపోయాయి. దేవుడు కుమ్మరించే దీవెనట్లుంటది, పారి ప్రవహించింది. అర్థమైందా? గిన్నె నిండి పొంగి పొరిలినట్టుగా ఉంటది. కనుకనే ఇప్పటి నుంచి అయినా మీ ఆహారాన్ని దేవుని సంధికి తీసుకురండి. మీ 10వ భాగములు దేవుని సన్నిధికి తీసుకొని రండి. ఆకాశ వాక్యాలు విప్పి మీకు పట్టసాలను దీవెనలో కుమ్మరిస్తాడు. హల్లెలూయా. చూడండి, ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. యెహోవా దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధననిధిని నీ కొరకు తెరుచును అంటున్నాడు. అమ్మ వినండి, చెప్తాను. దేవుడిచ్చే ప్రతిదీ ఎక్కడి నుంచి రావాలి తెలుసా? మీ పుట్టింటి కాడ నుంచి వచ్చేది ఎంత వస్తుంది? నువ్వు మనుషుల దగ్గరికి తెచ్చుకుంటే ఎంత ఇస్తారు? ఎవరన్నా అడిగితే అప్పేగమ్మా. ఎవరి దగ్గరికి వెళ్తే దేహించినట్టుగా. అదే గనక దేవుడే గనక ఒకవేళ నీ కోసం ఆకాశము తెరిస్తే, ఆయన తన నిధిలో నుంచి నీకు ఇస్తే అప్పైద్దా? తీర్చాల్సి వచ్చిందా? ఏమాయ్ ఇవ్వలేదే?
ఇత్తనన్నావుగా, గడువు పెట్టావుగా, మొన్న అన్నావు, నిన్న అన్నావు, తిప్పించుకున్నావు అంటాడా? ఆయన ఇస్తే అప్పు కాదు, ఆయన తెలిస్తే మంచి ధననిధులే. కనుక ఒకటి గుర్తుపెట్టుకో, నీవు కనుక ఆకాశమందున దేవుని తట్టు చూడగలిగితే, ఆయన సన్నిధిలో మోకరించగలిగితే, ఆయన సన్నిధిలో ప్రార్థించగలిగితే, ఆయన సన్నిధి నీకు తెరవబడుతుంది. ఆయన ధననిధులు నీకు తెరవబడతాయి. ఆయన మంచి ధననిధులు నీ కొరకు సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. అస్సలు ఆయన ఇస్తే అప్పు కానే కాదు. ఏ మనుషుడు ఎరుకన వెళ్ళు, అర్థమైందా? అప్పు అప్పే, ఒకవేళ అప్పు కాకపోయినా తెప్పే. అమావాస్య కట్టు పెట్టాను, పూర్వం నాడు పురుగులు వేసాను, అర్థమైందా? ఊరుకుంటారా? తెప్పు పుడుతూనే ఉండరు. బతికినంతకాలం, నువ్వు కనపడినంతకాలం, నువ్వు అంతకాలం, ఎంతకాలమైనా చెప్పుతానే ఉంటారు, తెప్పు పుడుతూనే ఉంటారు. మేము అడ్డ చేసాం, మేము ఇటు చేసాం, మేము అది చేసాం, ఇది చేసాం. ఆ రోజు వాళ్ళకి తింటాను, లేకపోతే ఈరోజు యాడ్ చేసినప్పుడు మేము చేస్తేనే ఈరోజు నేను చేస్తాను. ఏసై అట్ట అండగా, ఏసై అట్ట తిప్పి పొడవలేనా? అందుకని ఇక చక్కని పాఠాన్ని నేర్పుతున్నాడు. ఆయన తట్టు చూడండి, ఆకాశవాక్యాన్ని విప్పుతాడు. ఆయన తట్టు చూడండి, ఆకాశాన్ని మీ కొరకు తీరుస్తాడు, మంచి ధననిధులు మీకు ఇస్తాడు. మీకున్న అనుభవాన్ని ఒకటి చెప్తున్నా. ఏంటి అనుభవం అంటే, మీకు ఏదైనా కావాలి అంటే మొదట దేవుని దగ్గరికి రండి. అర్థమవుతుందా? మొదట మీరు అడగవలసింది, మొదట మీరు చెప్పవలసింది, మొదట మీరు దేవుణ్ణి. అర్థమైనా? నా మనసు కరగాలన్నా, నీ మనసు కరగాలన్నా, నువ్వు సహాయం చేయాలన్నా, నేను సహాయము చేయాలన్నా, మొదట నువ్వు దేవుణ్ణి యొద్దకొచ్చి ఆకాశము తట్టు నీ కనులెత్తి, నీ చేతులెత్తి ఆయన అడిగి, నేను పలానా పని మీద వెళ్తున్నాను, నేను పలానా ప్రయత్నం చేస్తున్నాను, పలానా కావాలి, పలానాతో నువ్వు మాట్లాడాలి. అర్థమవుతుందా? లాయర్ గారితో మాట్లాడాలి, డాక్టర్ గారితో మాట్లాడాలి, జడ్జి గారితో మాట్లాడాలి, పెద్దలతో మాట్లాడాలి, అధికారితో మాట్లాడాలి, నేను వెళుతున్న పని మీద. అర్థమవుతుందా? నాతో కూడా మీరు రావాలి తండ్రి, నేను చేసే ఈ ప్రయత్నం ఫలించాలి, నాకు ఈ సహాయం దొరకాలి తండ్రి, వాళ్ళ మనసును నా తట్టు తిప్పు తండ్రి, వాళ్ళ నా మీద కనికరం వచ్చేలా చేయను ఆయన. ఇవన్నీ మొదట ఇక్కడ అదే చేశాడు. చూడండి, ఆయన నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు రాజు ఏమి కావలసినవని నీవు మనవి చేయుచున్నావని నన్ను అడగగా, అదిగో చూడండి, ఇంపార్టెంట్ మాట, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో సముఖమందు నేను దయ పొందిన యెడల నా పితరుల తిరిగి మరలా కట్టబడినట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి. ఇదండి, ఇదంతా ఎక్కడ పెట్టి తీసుకెళ్ళి సరాసరి రాజు దగ్గరికి వెళ్ళిపోయాడా? ఏమాయి చదివించడం అయిపోయిందిగా అమ్మాయి, ఇక చూడండి తలెత్తికెత్తి, ఎంతసేపు బైబిల్ ట్రైనింగ్ మీ పని. చదివించడం కూడా అయిపోయింది. చదివేటప్పుడు చూస్తూ ఉంటే తప్పు లేదు, చెప్పేటప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నా వైపు చూడండి. ప్రకటించబడుతున్న ఈ మాటలను బట్టి వినేటువంటి మనసు కలిగి ఇప్పుడు నా వైపు చూడాలి. ప్రార్థన చేసేటప్పుడు మాట్లాడట్లా, ప్రార్థన చేసేటప్పుడు దేవుని వైపు, ఆకాశం వైపు చూడాలి. వాక్యం చెప్తున్నప్పుడు సేవకుని ముఖం వైపు చూడాలి. వింటున్నారా? భోజనం చేసేటప్పుడు అటు ఇటు చూస్తుంది తినండి, అందులో పడితే వచ్చాయి. అర్థమైందా? పడవా ఫంక్షన్కి వెళ్ళారు, లైట్ కింద వేసారు. అర్థమైందా? దోమ వాడే టైం ఇది. ఏ టైం ఇది?
పసికిర దోమ అంటే వర్షాకాలం మీకు ఎందుకు తెలుసు, పసికిర ఎక్కువ దోమ పడింది. లైట్లు ఎలిగితే చాలు వచ్చి గొట్ల ఉంటాయి. వాటికంతా మీకు టేబుల్ వేసి పెట్టారు, మీకు భోజనం చేస్తున్నారు. ఆ సమయంలో మీరు చూసి వేసినాడితో పాటు ఇవి కూడా పోయి వేసి రక్తమే చేయను. ఏందమ్మా ఏందో వాసన వస్తుంది అంటారు. అదైనా ఏం వాసన వస్తుంది? పచ్చి పురుగులు తిన్నావు, యాపలేదుగా, అయ్యి నూనె వేయలేదుగా, ఉప్పు కారం ఉడకబెట్టి అవి స్పెషల్గా ఏం తయారు చేయలేదుగా, వేసేసావు వీటితో పాటు ఆటితో పాటు వేసేసావు. ఏందో ఒకలాగుంది. భోజనం చేసేసరికి చూసుకుంటాను లేదా? వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ వాక్యం మీద మనసు పెట్టి, ఆ సేవకుడు చెప్తున్నా మాటల మీద దృష్టి పెట్టి అలా చూడగలిగితే నీ లోపలికి ప్రవేశించేది వాక్యం, నీ మనసులోకి వెళ్తుంది వాక్యం, నీ హృదయంలోకి వెళ్తుంది వాక్యం. చెప్పిన వాక్యాన్ని నీ హృదయంలో జీర్ణించుకొని పసుపు గనక పాసా తినేసేసి చక్కగా పడుకొని ఈదరికి ఆదరికి, అవునా? ఈదవడికి ఆదవడికి. కానీ శరీరమైన ఆహారాన్ని మనకు అవసరం. ఆ విధంగా చేయలేకపోయినా వాక్యాన్ని నెమరు వేసుకోవచ్చు, వాక్యాన్ని ధ్యానము చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక మాట చెప్పను మీకు, మీ జీవితంలో ఈ వాక్యాన్ని మర్చిపోగలరా? మీరు మోకరిస్తున్న ప్రతిసారి మీకు గుర్తొచ్చిందా రాదా? ఏమని? ఇంటికాడే మోకరించు, సంఘంలోనే మోకరించు, కుటుంబ ప్రాంతంలోనే మోకరించు, ఖచ్చితంగా గుర్తొద్దా కదా? అసలు మీకేం గుర్తొస్తుంది? డ్రమ్ము కర్ర గుర్తొస్తుంది. ఇన్ని చెప్పిన మాటల కన్నా మీకు గుర్తొచ్చేది డ్రమ్ము కర్ర గుర్తొస్తుంది అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు మీ మనసులో ఇది ఫిక్స్ అయిపోవాలి, మీ హృదయంలో ముద్రించబడాలి. నువ్వెక్కడ ప్రార్థనలో ఉన్నా, ఎక్కడ ప్రార్థన ఏకీభవించినా, ఆ ప్రార్థనలో నువ్వు చేయవలసింది ఏంటయ్యా అంటే దేవుని తట్టు చూడటం. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన తట్టు చూసిన వారికి సహాయము చేస్తాడు. ఆకాశవాణి పట్ల చాలా దీవెన కుమరిస్తాడు. ఆయన తట్టు చూసిన వారికి ఆయన ఆకాశం నుంచి వర్షమును దీవెనగా కురిపిస్తాడు. ఆకాశమును ఆయన తెరిచి మంచి ధన నిధులని కలుగు చేస్తాడు. ఆయన ఆకాశమును తెరిచి మీ ప్రార్థన విన్నపములు అంగీకరిస్తాడు. మీరు వెళ్ళే ప్రయత్నాలు, మీరు చేసే ప్రయత్నాలు, మీరు వెళ్ళి కలుసుకునే వ్యక్తుల పట్ల మీకు కనికరము కలిగేలాగా చేస్తారు. మీరు అడిగినవి ఇచ్చేలాగా చేస్తాడా చేయడా? చెప్పండి. ఖచ్చితంగా మనిషి మనసు మార్చి కనికరపడి నీకు ఇచ్చి పని అయ్యేలాగా చేస్తాడు. దానికి ముందు ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేకుండా మనం వెళ్తూ ఉన్న ప్రయోజనము లేదు. విన్నారా? ప్రార్థన చేసి దేవుని దగ్గర అడిగి వెళ్ళండి, ఆ ప్రయత్నం సఫలమవుతుంది, ఆ కార్యం సఫలమవుతుంది. మీరు అడిగినట్టుగానే దేవుడి కార్యం జరుగుతుంది. దేవుడు మీతో వస్తాడు. వైద్యుడికి జ్ఞానం ఇస్తాడు, వైద్యం జరుగుతుంది. లాయర్కి జ్ఞానం ఇస్తాడు, వాదిస్తే న్యాయం జరుగుతుంది. నిశ్చయముగా ఎస్ఐ గారు ఎంత కఠినమైన మురుకుడైనా మీ పక్షాన దేవుడు ఉండి ఆ మూర్ఖత్వాన్ని పోగొట్టి మీ చెప్తే వినేటట్టుగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మొదట దేవుని తట్టు చూడండి, దేవుని అడగండి. నేను ఈ ప్రయత్నం మీద వెళ్తున్నాను, నేను ఈ పని మీద వెళ్తున్నాను, నేను ఈ ప్రయాణంలో వెళ్తున్నాను, నేను ఇటువంటి పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి మొదట ఆయన చెప్పండి. ఆ తర్వాత నెహెమ్యా రాజు ఏం కావాలి? ఏమన్నాడు? ఏం కావాలి? ఏం కావాలని అడుగుతున్నావు? నాకు ఇది కావాలయ్యా, నేను యోధా దేశానికి వెళ్ళాలి, నా పితరుల సమాధులను ఆ యెరూషలేము పట్టణం కాలిపోయింది, తిరిగి మరలా నేను కట్టుకోవాలి, తిరిగి మరలా నేను బాగు చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నలుగురు లేదు మీదే చూపించలేకపోతున్నానే, 100 మందిలో కొట్టుకుపోయింది. ఏ మూల కూర్చొని ఏముందని నలుగురు. నాకు తెలియదా? ఎవరు స్వరం వినపడుతుందా? వినపడుతుందా? నాకు తెలీదా? నేను అందుకే 1, 2, 3 సార్లు చెప్తున్నా. ఎవరు చెప్తున్నా అర్థమైపోయింది. ఇప్పుడు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? పట్టేస్తాను నేను. అదే 100 మంది అనుకో, ఏమన్నా కూర్చుంటే ఏమేముంది. నలుగురు ఉన్నప్పుడు నాకు కళ్ళ ముందు జాగ్రత్తగా ఉండాలి మీరు. మరి ఇంకెక్కువగా స్తోత్రం చెప్పండి.
పరిశుద్ధ లేఖనం నుంచి దేవుని వాక్యం చదువు చూడండి. 123వ కీర్తన భాగం దయచేసి 2వ వచనం 3వ లైన్. మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు, అది సంగతి. ఆయన దగ్గర నుంచి జవాబు వచ్చే వరకు చూస్తూనే ఉండాలి. ఆయన దగ్గర నుంచి రిజల్ట్ వచ్చే వరకు చూస్తూనే ఉండాలి. విన్నారా? మరి నీకు వెళ్ళిపోయే అనకూడదు. ఎల్లు అన్న సమాధానం రావాలి. అర్థమవుతుందా? ఎల్లు ప్రయత్నించే చూడు అన్నది రావాలి. అడిగి చూడు అన్నది రావాలి. లేచి ఎల్లు అన్నది ఏదో కానవాళ్ళు రావాలిగా. ఏదో ఒక రిజల్ట్ రావాలి. ఏదో ఒక దర్శనం రావాలిగా. కనుక మన దేవుడు మనల్ని కరుణించే వరకు మన కన్నులో, అంతే. జవాబు వచ్చేవారు నేను కథను ప్రభా, సమాధానం వచ్చేవారు నేను లెగను ప్రభా. నువ్వు చెబితేనే వెళ్ళగలుగుతావు ప్రభా. నేను వెళ్ళి ఫెయిలైపోతాను ప్రభా. నేను అడిగి అవమానపరచబడతాను ప్రభా. కాబట్టి నువ్వు చెబితే, నువ్వు మాట్లాడితే, లెగువంటే లెగుస్తా, వెళ్ళమంటే వెళతా, అడుగుమంటే అడుగుతా, ప్రయత్నం చేయమంటే ఇంకా ఓడిపోతావు. అమ్మాయి ఇక్కడ అవమానం ఉండదంటావా? ఏముండదు అక్కడ. దేవుడి కార్యం జరిగిపోయింది అక్కడ. కరుణించు వరకు ఆయనతో నీ కనులెత్తు. లే అంటే లెగు, ఎల్లు అంటే ఎల్లు, ప్రయత్నించే అంటే ప్రయత్నించేయి. ఆ జవాబు వచ్చే వరకు నువ్వు వేచి చూడాలిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ లేఖనం నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయం 16వ వచనం. లూకా సువార్త 9వ అధ్యాయం 16వ వచనం. ఆకాశం వైపు కనులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జన సమూహమునకు వడ్డించుటకై శిష్యులకు ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఒక అనుభవం మీకు తెలియజేస్తా ఉన్నాడు. చూడండి, వారికి 3 దినాల నుంచి ఆహారం లేదు, ఉపవాస కోడికలో ఉన్నారు. భోజనం పెట్టండి అన్నారు. ప్రభా, ఇంతమందికి భోజనం ఎక్కడ పెట్టగలం ప్రభా అన్నారు. మీలో ఎవరి దగ్గర ఏమున్నాయంటే, ఉన్నాయి ప్రభా, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయా. అది ఆ పొట్టోడు వాళ్ళ అమ్మలో ఏదో మొత్తానికి ఏడుకని పంపించారు. అదే మీరు అంటారుగా, ఏంటి శాఖ, అదేనా అమ్మాయి? పంపించారు ప్రభా. ఆడు నీ మాటలకి మర్చిపోయి తింటాం కూడా మానేసాడు. నీ మాటలు ఉన్న జీవం వాడికి కడుపు నిండిపోయినట్టుకుంది. ఇక అది తినలేదు ప్రభా, మొత్తానికి ఉంది అయ్యే ప్రభా అన్నాడు. ఎట్లండి అటు పట్టండి ఎట్లా అన్నాడు. విన్నారా? అటు పట్టనండి. ఏసై చేతులకు వచ్చినాయి. ఏసై చేతులు ఎత్తి చదివారుగా, ఆకాశం వైపు చూస్తున్నాడు. తండ్రి, ప్రజలు 3 దినాలు ఉంచున్నారు, ఆకలితో ఉన్నారయ్యా. వారిని అలా పంపించడం నాకు ఇష్టమో లేదు. వీటిని ఆశీర్వదించయ్యా. లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు, ఉన్న వాటిని లేనట్టుగా పిలిచే దేవుడు అయ్యా. నీకేదైనా సాధ్యమేనయ్యా. నీ మహిమ కొరికి కార్యం చేయయ్యా. ఎవరితో చూశాడు? వీటితో చూశాడా? ఈ 5 ఏం జరిపోతే, ఈ 2 ఈ 4 మాట్లాడని. ఈ 2 శాతంతో చూశాడా? ఈ 5 వైపు చూశాడా? మరి ఏ వైపు చూశాడు? ఆకాశం వైపు చూసి, నీ మహిమ కొరకు నీ ప్రజలకు తృప్తి కలుగునట్లుగా వీటిని మీరు ఆశీర్వదించండి అయ్యా. విలువబడినప్పుడు, ఆశీర్వదించబడినప్పుడు అయ్యా అనేకులు తినగా తృప్తి కలుగునగా చేయండి అయ్యా అని ఆయన తట్టు కళ్ళెత్తి గత కాలములో ఆయన చేసిన మేలులు, ఉపకారాలకు ఏం తెలుస్తుందంటే కృతజ్ఞతలు. ఏముండాలి మనిషి జీవితంలో అంటే కృతజ్ఞత. ఎల్లప్పుడు నువ్వు నా మనవి వినుచున్నావని, ఎప్పుడు నేను అడిగినట్లుగా నువ్వు చేస్తున్నావని, నువ్వు నాతో ఉన్నావని, నన్ను నడిపిస్తున్నావని, నన్ను వాడుకున్నావని, నన్ను నిలబెడుతున్నావని, ఈ ప్రజలను దర్శిస్తున్నావని, దేవా ఈ రోజు నీ వాక్యం వారి జీవితంలో క్రియ చేస్తున్నావని నేనేం చెల్లించాలి? కృతజ్ఞతలు చెల్లిస్తా ఉంటే ఇంకా దేవుడు నన్ను ఇంకా బలంగా వాడుకుంటాడు. ఇంకా నా ట్యాంకీని నింపుతాడు. ఏ ట్యాంకీ నాది? అభిషేక ట్యాంకీ. ఇంకా అభిషేకంతో నన్ను నింపుతాడు, కృపావరాలతో నింపుతాడు. అర్థమైందా? మరి అది సంగతి.
అది సంగతి అన్నమాట. యేసు ప్రభువే ఇప్పుడు మనకి అమ్మాయి యేసు ప్రభువే మనకి ఇక్కడ ఒక మాదిరి ఉండలేదా? ఆయన 33 దినాలు జీవించిన కాలంలో 3.5 సంవత్సరాల సేవ పరిచర్యలో ఆయన కూడా ఎవరితో చూశాడు? తండ్రి అయినా మాట్లాడండి అమ్మా, తండ్రి అయిన దేవుని తట్టు చూశాడు. మరి ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఆకాశమందున్న దేవుని తట్టు మనము చూడాలి. నీ ప్రతి పరిస్థితిలో, నీ ప్రతి అవసరంలో, నీ ప్రతి కష్టములో, నీ ప్రతి ఇబ్బందుల్లో, నీ ప్రతి ఒక్క దానిలో నువ్వు చూడవలసింది ఆకాశమందున్న దేవుని తట్టు చూడాలి. అదే కొండల తట్టు కళ్ళు ఇచ్చున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి రాదు, అంతే. అదే ఆయన తట్టును చూస్తే, అదే ఆయన తట్టు చూసి నువ్వు అడిగితే ఆయన తప్పకుండా ఏం చేస్తాడు తెలుసా? సహాయము చేస్తాడు. ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన ఆశీర్వదించిన తర్వాత ఆ రొట్టెలు విరిచిపెడితే అనేకులు తినగా, అనేకులు తృప్తి చెందగా ఇంకా 12 గంపలు మిగిలినవి. అది దేవుని కార్యం కాదా? అది దేవుని ఆశీర్వాదం కాదా? అది దేవుని సహాయం కాదా? మాట్లాడండి. ఆ దేవుడే నీ దేవుడు కాదా? ఆ దేవుడు నా దేవుడు కాదా? ఆ దేవుడు మనందరి దేవుడు కాదా? ఆయన పేరు నజరేయుడైన యేసు, 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 యేసు కాదా? చనిపోయిన లాజరు దగ్గరికి వచ్చి మార్తాను నమ్మితే దేవుడు మహిమ చూస్తాడు. వాసన వచ్చేసి అయితే ముద్దుల ప్రోత్సాహం ఉందన్నగా ఏముంది? ముద్దుల ఏం మాట్లాడారు? వాక్యం తిన్నట్టుగా మృతుల ప్రోత్సాహం ఉన్నట్టుగా లెగితప్పుడు లెగితాడే ప్రభా. చూసారండి ఏమంటుందా? ఈయనేమో ఇప్పుడు బ్రతికెత్తానన్నాడండి. నువ్వు నమ్మితే ఇప్పుడు దేవుని మహిమను ఏమేమంటుంది? ఎప్పుడు లెగుతానగా ప్రభా, నువ్వు వస్తామంటగా, అప్పుడు ఏదో సమాధి ఏదో తెరవబడది అంటగా, ఇప్పుడు వద్దులే కుళ్ళు కంపు కొట్టిపోయింది, ఇప్పటికి 4 రోజులు అవుతుంది. ఏది బెస్ట్ అంటావు చెప్పు? ఆయన ఎప్పుడో రాకలో వచ్చినప్పుడు సమాధులు తెరవబడి అప్పుడు లేకపోవడం మంచిదా? ఇప్పుడు లేపుతాను, నీ ముందు లేపుతాను, ఇప్పుడు నా జీవాన్ని ఇస్తాను, నా మాటలో ఉన్న జీవాన్ని పంపిస్తానండి. వద్దులే, 4 రోజులు అవుతుంది అసలు ముందు వస్తే బాగున్నాడు ప్రభు, నీ కబురు పెట్టినప్పుడు వస్తే బాగుంది ప్రభు, నువ్వు ఇప్పుడు వస్తున్నావు ప్రభు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావని చెప్పి వాళ్ళలో ఉన్న ఆ అపనమ్మకం అనే అవిశ్వాసం అనేటువంటి దాన్ని తొలగించడానికి మీరే ఆ రాయి తొలగించను అన్నాడు. చనిపోయిన లాజరు లేపిన వాడికి ఆ రాయి పెద్ద తొలగించడం పెద్ద కష్టమేమి కాదు. కానీ నిన్ను సరిచేయడానికి, నీలో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించడానికి మీరే ఆ రాయిని తీసేయండి అన్నాడు. ఆ రాయిని తీసివేసేసారు. అర్థమైందా? ఆయన కన్నులు పైకెత్తాడు, ఆకాశం వైపు చూశాడు. అయ్యా, ఎల్లప్పుడు నా ప్రార్థన విన్నందుకు కృతజ్ఞతలు, ఎల్లప్పుడు నా మనవులు విన్నందుకు కృతజ్ఞతలు. నేను అడిగినట్టుగా నువ్వు ప్రతిదీ చేస్తూ వచ్చావు. ఇప్పుడు చుట్టూ నిలిచి ఉన్న ఈ ప్రజల నిమిత్తమై మరొక మారు నువ్వు ఈ కార్యము చేస్తున్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. అర్థమైందా? చేసిన తర్వాత స్తోత్రం మనకి అమ్మో, చేసిన తర్వాత స్తోత్రం ఉండదు మనకి, కృతజ్ఞత ఉండదు. చెయ్యకు ముందు కూడా కృతజ్ఞత ఉండదు. గుర్తుపెట్టుకోండి, చేయకు ముందు కృతజ్ఞత ఉండాలి, చేసిన తర్వాత కూడా కృతజ్ఞత ఉండాలి. లాజరు లేవక ముందు చెల్లించాడా, లేచిన తర్వాత చెల్లించాడా? మాట్లాడట్లా మీరు. లాజరు లేవక ముందే కృతజ్ఞతలు చెల్లించాడు. రొట్టెలు ఆశీర్వదించక ముందే, విరిచి జనాలు వడ్డించక ముందే, వారి తిరిగి తృప్తి పొందక ముందే ఏం చెల్లించాడు? కృతజ్ఞతలు తల్లి. అందుకే నా ఆత్మీయుడిగా నాకు ఒక మాట చెప్పాడు, విజయరాజు ఇక నుంచి ఏం చేస్తామంటే, జీవనం తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభా, ఈ మందిరం నింపినందుకు స్తోత్రం ప్రభా, మంచి రహదారి ఇచ్చినందుకు స్తోత్రం ప్రభా, మంచి పునాదులు మందిరం ఇచ్చినందుకు స్తోత్రం ప్రభా. అర్థమైందా? అవన్నీ త్వరలో నెరవేరబోతున్నాయి. అవి త్వరలో మీరు చూస్తారు. అర్థమైంది ఇప్పుడు? ఆ తర్వాత మళ్ళీ ఇచ్చిన తర్వాత ప్రభా, నువ్వు మేము అడిగినట్టుగానే ప్రభా, నువ్వు చేసినందుకు, రహదారి ఇచ్చినందుకు స్తోత్రం నాయన.
అప్పుడెందుకు? నెరవేరిపోయినందుకు. ఇప్పుడెందుకు? నెరవేరిపోయేదానికి, జరగబోతుందానికి, ఇచ్చినట్టుగా, చూస్తున్నట్టుగా నమ్మి విశ్వసించే స్తుతులు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక గమనించండి, యేసు ప్రభువు సైతం తండ్రి మీద ఆధారపడి కళ్ళెత్తి ఆకాశం తట్టు చూశాడు. రొట్టెలు ఆశీర్వదించబడి విరవబడితే 5,000 మంది తిన్నారు. చనిపోయి మృతుడైపోయి 4 దినాలు సమాధి చేయబడినట్టు లాజరు కొరకు దేవుడు ఆకాశం తట్టు కళ్ళెత్తే, లాజరు బయటికి రా అంటే చనిపోయిన లాజరు జీవం పొందుకొని బయటకు వచ్చాడు. సజీవుడై బయటకు వచ్చాడు. అదే దేవుని కలిగి ఉన్నాం. ఆయన సందులు నువ్వు కూడా ఆయన తట్టు చూడు, ఆయన తట్టు చేతులెత్తు, ఆయన అడుగు. నీ కొరకు ఆకాశాన్ని ఆయన తెరుస్తాడు. నీ కొరకు ఆయన మంచి ధననిధులైనా తెరుస్తాడు. నీ కొరకు ఆయన సహాయము చేస్తాడు. నీ కొరకు ఆశీర్వాదాన్ని ఆయన కలుగు చేస్తాడు. నీకు ఆయన అవసరమైతే స్వస్థతనైనా, జీవాన్నైనా, మరణము నుండి అయినా, మృతుల నుండి అయినా, లోకముల నుండి అయినా లేవనెత్తుతాడు. దేవుని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. సన్నిధి సమాధానం మీకు తోడై నడిపించి కాపాడును గాక. ఆమేన్.